హన్మకొండ జిల్లా సూరారంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. గ్రామ శివార్లోని వ్యవసాయ పొలాలు, చెట్ల ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల పలుమార్లు ఎలుగుబంటి కనిపించడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఎలుగుబంటిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే హన్మకొండ జిల్లా ఎగరదొత్తు మండలంలో సుధారం గ్రామంలో ఎలుగుబంటి సంచారం స్థానికులకు ఆందోళనకు గురిచేస్తుందని చెప్పొచ్చు. గ్రామ శివార్లోని వ్యవసాయ పొలాల్లో, చెట్ల ప్రాంతాల్లో ఎలుగుబంటిని సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అయితే గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఇటీవల పలుమార్లు ఎలుగుబంటి కనిపించడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికి చాలా భయపడ్డ పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు భద్రతపై కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎలుగుబంటి తరచూ కనిపిస్తుందని గ్రామంలో ఆందోళన నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని వెంటనే బంధించాలని అయితే ప్రజలైతే కోరుకున్న పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎలాంటి ప్రమాదకర ఘటన జరగకముందే అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఎలుగుబంటిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని అయితే ప్రజలైతే కోరుకున్న పరిస్థితి ఉంది. సూరారం గ్రామంలో ఎలుగుబంటి సంచారంపై అటవీశాఖ అధికారులు ఎలా స్పందించాలో వేచి చూడాల్సి ఉందని చెప్పేసి అయితే ప్రజలు చాలా ఆందోళన చెందడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో అటు అడవి ప్రాంతాల్లో కాకుండా రూరల్ ఏరియాలో కూడా ఈ అడవి జంతువులు సంచరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురై వెంటనే ఫారెస్ట్ డిఎఫ్ఓ గాని, సంబంధిత రేంజ్ ఆఫీసర్ గాని, సంబంధిత ఆఫీసర్ తక్షణమే ఈ చర్యలకు తొందరగా దాన్ని పట్టించి బోన్లో బంధించి జూకు తరలించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఆనంద్, శ్రీనివాస్, మరి అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే అటవీశాఖ అధికారులకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. ఇంతవరకు అయితే ఆ ప్రాంతానికి అటవీశాఖ అధికారులు అయితే ఇంతవరకు రానట్టు పరిస్థితి ఉంది. అయితే త్వరలో అయితే వాళ్ళకి ఇంటిమేషన్ చేరిన పిదప తన సిబ్బందితో సంఘటన స్థలానికి అయితే చేరుకుని దాని పాత ముద్రలు అవి గుర్తించిన తర్వాత ఆ నేపథ్యంలో బోను కానీ, లేకపోతే అది ఆ ప్రాంతంలో ఉందా, లేకపోతే ఇది బయటకు వెళ్ళిందా అనేది సంబంధిత అధికారులు అయితే దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దాదాపు 10 రోజుల నుంచి గుడ్డేలుగు తిరుగుతున్నది. అడవిశాఖ అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఎక్కడ కనబడుతుందో చూడండి, ఎక్కడ కనబడుతుందో చూడండి, మేము వచ్చి పట్టుకుంటామంటే సార్ రోజు కనబడుతుంది సార్ అంటే కూడా వస్తలేరు. మా గ్రామ సర్పంచ్ కుమరయ్య గారు కూడా వాళ్ళ భర్త కుమరయ్య కూడా ఫోన్ చేసిండు అడవిశాఖ అధికారులకు. బర్ల కాడికి పాలు పిండకపోతే కూడా బర్ల రైతుల ఎంబడి పడుతుంది, గుడ్డేలుగు తరిమి కొడుతుంది. సార్ ఇక్కడ అవుతుందని అంటే కూడా అడవిశాఖ అధికారులు పట్టించుకుంటారు. దయచేసి భయాందోళనకు గురి కాకుండా అధికారులు వచ్చి గుడ్డేలను పట్టుకోపోవాలని కోరుతున్నాము. ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. దాని గురించి వచ్చడం లేరు, పోయిన లేరు. రోజు కనబడుతుంది హై స్కూల్ కాడ 5:30 నుంచి 6 గంటల సుమారుగా వస్తుంది. ఆడవాళ్ళు బయటికి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి